హలో అండి. అందరికీ హాయ్. నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. ఈరోజు వచ్చేసి సింపుల్‌గా మటన్ మటన్ కీమా బాల్స్ చేస్తున్నానండి. యాక్చువల్‌గా కీమా తీసుకురమ్మన్నాను మా వారికి. కానీ ఇంకా కీమా కొట్టడానికి చాలా టైం పడతదన్నట్టు ఇంకా హాఫ్ కేజీ మటన్ తీసుకొనొచ్చారు. ఇంకా నేను పావు కేజీ కీమా లాగా చేసుకున్నాను. ఇంకా అవి వేరేవి సెపరేట్‌గా పెట్టేసాను. ఇంకా మిక్సీలో మొత్తం వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మిక్సీకి పట్టేసుకుంటే కీమా లాగా రెడీ అయిపోతది. సో, అదంతా మళ్ళీ ప్లేట్‌లో వేసేసుకొని కీమాకి సరిపడినంత ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. కొంచెం మొత్తం మిక్స్ అయిపోయాక ఇంకా ఒక స్పూన్ ఆయిల్ అలా వేసుకోవాలి. నేను మొత్తంని మిక్స్ చేస్తున్నాను. ఎంత మిక్స్ చేస్తే బాల్స్ అంత టేస్టీగా వస్తాయి. సో, మొత్తం మిక్స్ చేశాను. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మొత్తాన్ని నీట్‌గా మిక్స్ చేసేసుకుంటున్నా. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా లాస్ట్‌కి లెమన్ పిండుతున్నానండి. లెమన్ పిండేసి మళ్ళీ మొత్తాన్ని ఒక 2 మినిట్స్ అలా నీట్‌గా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఇంకా బాల్స్ రెడీ చేసుకుంటున్నాను. నేను మీడియం సైజ్ బాల్స్ అలా మొత్తం రెడీ చేస్తున్నానండి. సో, ఇంకా ఆల్మోస్ట్ బాల్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇలా బాల్స్ మొత్తం రెడీ చేసుకున్నాను. ఇంకా ఆహ్, ప్యాన్ పెట్టి అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసేసుకొని బాల్స్ మొత్తాన్ని వేసేస్తున్నాను. ఇంకా ఈ ప్రాసెస్ అంతా మొత్తం సిమ్‌లోనే చేస్తానండి. ఎందుకంటే బాల్స్ మళ్ళీ ప్యాన్ అలా మాడిపోతే టేస్ట్ రాదనేసి ఇంకా నేను సిమ్‌లోనే పెట్టేసి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం మటన్ మొత్తం అంటే ఇట్లా మిక్సీకి పట్టాం కాబట్టి తొందరగానే కీమా బాల్స్ రెడీ అయిపోతాయి. పెద్ద టైం అంటూ ఏం పట్టదు. చూసారా ఇలా ఆయిల్ లాగా వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ ఇవి మొత్తం ఉడికిపోయాయి. సో, నేను ఫ్లేవర్ కోసం అనేసి పుదీనా ఆకులను వేస్తున్నాను. పుదీనా ఆకులు వేస్తే ఫ్లేవర్ బావుంటది. కీమా బాల్స్ కూడా టేస్ట్‌గా ఉంటాయి. సో, తీసేసి మళ్ళీ మొత్తాన్ని కలిపేసి మళ్ళీ మీదికెళ్ళి అంటే పైనకెళ్ళి లెమన్ అలా పిండేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ కీమా బాల్స్ మొత్తం రెడీ అయిపోయాయండి. సింపుల్‌గా కీమా బాల్స్ రెసిపీ.